హాయ్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించినటువంటి ఏపీ హిస్టరీలోని ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌కి సంబంధించినయి చాప్టర్ వైస్‌గా డిస్కస్ చేస్తూ వస్తున్నాము. సో, ప్రీ హిస్టారిక్ అండ్ శాతవాహనులు అనేటివి ఇప్పటిదాకా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్ ఎవరైనా మిస్ అయ్యుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. సో, ఈ క్లాస్‌లో ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి గ్రూప్ 2 పీవైక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటాము. సో, బీఎస్ఎల్ బుక్ గ్రాంథికంగా టిపికల్‌గా ఉన్నటువంటి ఈ బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్‌ని అమ్యూజింగ్ స్టఫ్ వాళ్ళు డీకోడిఫికేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మొత్తము ఏన్షియంట్, మిడివల్‌కి సంబంధించి అంటిల్ విజయనగర సామ్రాజ్యం వరకు మొత్తం 65 క్లాసుల్లో భాగంగా ఈ క్లాసెస్‌ని డీకోడిఫికేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అమ్యూజింగ్ స్టఫ్ యాప్ నందు 1-5 క్లాసుల వరకు ఫ్రీగా అవైలబుల్‌లో ఉంది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకొని మీకు యూస్‌ఫుల్‌గా ఉందనుకుంటే వెంటనే జాయిన్ అవ్వచ్చు. సో మెనీ యాస్పిరెంట్స్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఆధారంగా ఈరోజు, రేపు బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ క్లాసెస్ అనేటివి 399కి అందుబాటులో అనేటివి ఉంటుంది. సో, ఫస్ట్ క్వెషన్, ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలందించినటువంటి మహిళ ఎవరు? సో, సింపుల్‌గా మనకి ఇక్ష్వాకులు అనంగానే బౌద్ధ మతానికి ఒక స్వర్ణ యుగము అని చెప్పి చెప్పొచ్చు. అయితే ముందు దీనికి ఆన్సర్ గాని చూసినట్లయితే బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించింది బోధిసిరి. సో, మీరు గాని చూసినట్లయితే దక్షిణాది అశోకుడిగా పేరు కాంచినటువంటి మన ఇక్ష్వాకు రాజు వీరపురుషదత్తుడి కాలంలో ఈమె నివసించి ఉండేది. అంతేకాకుండా ఇంకొకసారిగా అడిగినటువంటి బిట్ ఏంటిదంటే రాజభాండాగరుడైనటువంటి బోధిశర్మ మేనకోడలే ఈ బోధిసిరి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ బిట్టు సందర్భంగా వీరపురుషదత్తుడి కాలంలో జరిగినటువంటి బౌద్ధ మత సేవలు మరియు చారిత్రక యుగంలో ఒక స్వర్ణయుగంగా ఈ బౌద్ధ మతానికి సంబంధించిన స్వర్ణయుగం అని చెప్తారు. సో, ఆ ఎపిసోడ్ ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్ర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు మనకి చివరి ఇక్ష్వాకు పాలకుడని మనం ఎలా చెప్పగలుగుతున్నాము? పల్లవ సింహవరం వేయించినటువంటి మంచి కళ్ళు శాసనం ఆధారంగా పల్లవరాజు సింహవర్మ విజయపురిపై దండెత్తి రుద్రపురుష దత్తుడిని ఓడించి ఇక్ష్వాక వంశాన్ని తుదుముట్టించి విజయపురిని ధ్వంసం చేశాడు అని చెప్పి మనకి తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్ష్వాకుల తర్వాత విజయపురిని పాలించినట్లుగా మనకి తెలియజేసేటువంటి శాసనం కూడా ఒకటి ఉంది. అదే బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో కూడా కోట్ చేస్తున్నారు దీన్ని. శివస్కంద వర్మ, పల్లవుల శివస్కంద వర్మ వేయించినటువంటి మైదవోలు శాసనము. మైదవోలు శాసనము. నెక్స్ట్, వాసవి దేవత ప్రధాన క్షేత్రము ఏది? వాసవి దేవత ప్రధాన క్షేత్రం మనకి పెనుగొండ. మనకి వాసవి దేవత పెనుగొండ క్షేత్రం అనేది మనకి ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. తూర్పు చాళుక్యుల కాలంలో మరియు అనేక జైన మతాలని విశేషంగా ఆదరించినటువంటి ప్లేస్‌గా చెప్తారు. అంతేకాకుండా ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈ వాసవి దేవతా క్షేత్రము ఒక రకంగా చెప్పాలంటే హిందూ పరంగా చూస్తారు. కానీ యాక్చువల్‌గా దీని వెనకాల ఉన్నటువంటి ప్రీ హిస్టారిక్ ఏంటంటే వీరిని కోమట్లు అని చెప్పి పిలుస్తారంట. ఈ కోమటి అనే మాట జైన మతానికి సంబంధించినటువంటి గోమటేశ్వరుడు, అందరికీ గుర్తే ఉండుంటారు. ఆ గోమటేశ్వరుడి పేరు మీదట వీళ్ళకి కోమటి అనేది వచ్చి దాని ద్వారా వాసవి కన్యక అని చెప్పేసి ఆ పేరు రావడం జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో శ్రీ పర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎవరు? మనకి 2020లో వచ్చినటువంటి బిట్ ఇది. మనకి ఆన్సర్ వచ్చేసి 2 ఎన్ వెంకటరమణయ్య. నేలటూరి వెంకటరమణయ్య శ్రీ పర్వత స్వామిని బుద్ధుడిగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, ఏ ఇక్ష్వాక చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు? పర్వతాధిపతి అని వర్ణించబడ్డ ఇక్ష్వాకుల పాలకుడు
వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు. మీకు ఇందాక కూడా చెప్పడం జరిగింది. వీరపురుష దత్తుడిని దక్షిణాది అశోకుడుగా కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రుద్రపురుష దత్తుడు వేయించినటువంటి శాసనంని గుర్తించండి. ఆన్సర్ గురజాల శాసనము. సో గురజాల శాసనంకు సంబంధించింది రుద్రపురుష దత్తుని యొక్క పాలనా కాలము. నెక్స్ట్, ఉపాసిక బోధిశ్రీ ఈయన పరిపాలనా కాలంలో బౌద్ధ మత ప్రచారానికి అవశిష్ట సేవలందించింది. ఇందాకనే డిస్కస్ చేశాము. పీవైక్యూ కాబట్టి ముందుది వెనక, వెనకది ముందు కూడా అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. మీకు కానీ చెప్పినట్లయితే ఆ హాలుని యొక్క గాథా సప్తశతి దాదాపు 8-9 గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అది. నెక్స్ట్ ఇక్కడ వీరపురుష దత్తుడు ఆన్సర్ వచ్చేసి మనకి. నెక్స్ట్ 8th క్వశ్చన్, హారితి వీరి కులదేవత. హారితి ఎవరి యొక్క కులదేవత అంటే ఇక్ష్వాకుల కులదేవత హారితి. నెక్స్ట్, ఇక్ష్వాకుల రాజధాని. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. సో విజయపురి మీద దాడి చేసింది పల్లవులు. తద్వారా వాళ్ళు పల్లవుల యొక్క సామ్రాజ్యాన్ని సృష్టించారు. మీరు గమనించినట్లయితే అసలు ఆ ఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శాతవాహనులు, దాని తర్వాత ఇక్ష్వాకులు వచ్చారు. ఇక్ష్వాకుల తర్వాత మనకి పల్లవుల గురించి చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పల్లవులకి ఇక్ష్వాకులకి మధ్య జరిగినటువంటి ఆ పీరియడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైదవోలు శాసనం తీసుకున్నట్లయితే దాని తర్వాత ఎవరు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పల్లవులు ఇక్ష్వాకుల తర్వాత మనకి ఈ శాలంకాయన్లు కావచ్చు, తర్వాత విష్ణుకుండిలు, ఇవంతా కూడా మనకి ఎపిసోడ్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఈ మధ్యలో ఉన్న డేటా మిస్ అవుతుంది అంటున్నారు. సో బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మంచి మెటీరియల్ అనేది మీకు ఈ తూర్పు చాళుక్యులకి ఇక్ష్వాకులకి మధ్య ఉన్న పీరియడ్ మొత్తాన్ని కవర్ చేస్తుంటారు. కాబట్టి ఒకసారి ఆ బుక్ని రెఫర్ చేసుకోండి. నెక్స్ట్, ఇక్ష్వాకులు స్వసిద్ధంగా తెలుగు వారేనని వాదించినది ఎవరు. వాదించినది కాల్డ్ వెల్. కాల్డ్ వెల్. సో ఫర్దర్గా వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. అమ్యూజింగ్ స్టఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్మోస్ట్ 10 టెస్ట్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఏపీ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, 2 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో ఈ సందర్భంలో ఇంతవరకు ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఇది మంచి టైం అండి. సో మీరు ఆల్రెడీ ఒక యూనిట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ యూనిట్ మీద మీరు అసెస్మెంట్ కానీ చేసుకున్నట్లయితే ఆ యూనిట్లు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది ఒక అసెస్మెంట్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మన యొక్క టెస్ట్ సిరీస్ని రిజిస్టర్ చేసుకోండి. చాప్టర్ వైజ్గా 360 డిగ్రీస్లో క్వశ్చన్స్ అయితే ఎక్సలెంట్ ఫార్మాట్లో యూపీఎస్సీ క్వశ్చన్స్నే మనము రాస్తున్నామా అనేటువంటి ఫీలింగు ప్రతి ఒక్క యాస్పిరెంట్కి కలుగుతుంది. ఎస్పెషల్లీ ఏపీ హిస్టరీలో అయితే చాలా సమయాన్ని కేటాయించి ప్రతి క్వశ్చన్ని కూడా ఓన్గా ప్రిపేర్ చేసి ఎగ్జాము ఎలా ఇచ్చినా సరే ఏపీ హిస్టరీలో మీకు మంచి స్కోర్ వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి 899కి అందుబాటులో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అలాగే మీరు ఇంతవరకు కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ కోర్స్ కూడా జాయిన్ అవ్వకపోతే దాన్ని కూడా వెంటనే జాయిన్ అవ్వండి. మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయవచ్చు. మీరు కానీ చూసినట్లయితే టెస్ట్ 3లో ఇక్ష్వాకులు విష్ణుకుండిలకు సంబంధించినటువంటి టెస్ట్లో ఇక్కడ చూడండి జతలను సరిపోలి 4 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మరో 4 ఇవ్వడం జరిగింది. తద్వారా ఒక బిట్టు 4 బిట్లతో సమానంగా మనము ప్రతి చాప్టర్కి 50 క్వశ్చన్లు ఇస్తున్నాము. అటు ఇటుగా 200 క్వశ్చన్స్ ప్రతి చాప్టర్లో మీరు ప్రాక్టీస్ చేస్తే అసలు మిమ్మల్ని ఆపేది ఎవరు చెప్పండి. అంత మంచి స్కోర్ వస్తుంది. కాబట్టి వెంటనే మన యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఎవరి పరిపాలనా కాలంలో రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణ పొందింది. ఇక్ష్వాకుల సంబంధించినటువంటి బౌద్ధ మతంలో ఎవరికి అంటే వీర పురుషదత్తుడు. బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా వీర పురుషదత్తుని యొక్క పరిపాలనాన్ని మెచ్చుకుంటారు చారిత్రాత్మకంగా. నెక్స్ట్, బౌద్ధ వాజ్మయంలో సిద్ధార్థక చైతన్యంగా పేర్కొనబడినటువంటి చైత్యము ఒకప్పుడు ఇక్కడ ఉండినదిగా గుర్తించబడినది. అనగా బౌద్ధ వాజ్మయం ప్రకారము సిద్ధార్థక చైత్యం అనేది ఎక్కడ ఉండేది అని ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. గుడివాడ. గుడివాడ. నెక్స్ట్, క్రింది ధరును రాజవంశంలో బౌద్ధ మతాన్ని పోషించినటువంటి
వంశం ఏది? క్రింది వానిలో కింది వాణి రాజవంశంలో బౌద్ధ మతాన్ని పోషించినటువంటి వంశము. అంటే డైరెక్ట్‌గా రాజవంశమే బౌద్ధ మతాన్ని అంటే ఇక్ష్వాకులు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏందంటే రాజ్యవంశము, ఆ రాజ్యము ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ యొక్క రాజధానులు మరియు ఆ రాజవంశంలో గొప్ప రాజులు మరియు వారి యొక్క లాంఛనం ఏమిటి, వారి యొక్క పోషించినటువంటి మతం ఏమిటి, మరియు వారి యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏమిటి, ఇవన్నీ కూడా అనేక సార్లు ప్రశ్నలుగా అడిగినటువంటి సందర్భంలో ఒక్కసారి అది నోట్ చేసుకుంటే బెటర్ మీరు. నెక్స్ట్, నాగార్జున కొండ సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఎవరి కాలంలో వర్ధిల్లింది? ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధమైనటువంటి విద్యా కేంద్రంగా నాగార్జునకొండ విరాసిల్లింది. నెక్స్ట్, విష్ణు కుండినల్లో చాలా గొప్ప రాజు ఎవరు? అతి గొప్ప రాజు ఎవరు అంటే రెండవ మాధవవర్మ. ఎస్పెషల్లీ ఈ విష్ణు కుండిలంటే టాప్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సిలబస్లో మనకి విష్ణు కుండిల పేరు ఇచ్చారు కానీ మిగతా ఈ శాలంకాయన్లు కానీ బృహత్పాలయన్లు కానీ ఇవ్వలేదు. బట్ అవి కూడా మనకి ఇంపార్టెంటే, కవర్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా సిలబస్లో లేదని చాలామంది అంటున్నారు. కాబట్టి ఒక క్లారిఫికేషన్గా ఏపీ హిస్టరీలో ఉన్నటువంటి 5 సెక్షన్లలో ఏ ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఏ చాప్టర్కి ఏ మెటీరియల్ ఇంపార్టెంట్ అనేది ఒక క్లాస్ ప్లాన్ చేస్తున్నారు. మీకు తొందరలోనే అవైలబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్, శ్రీ పర్వత స్వామి ఏ రాజవంశీయుల కులదైవము? శ్రీ పర్వత స్వామి అనగానే గుర్తు రావాలి ఇక్ష్వాకులు. విష్ణుకుండినుల కాలంలో గటిక యొక్క స్థానం ఏమిటి అంటే గటిక అంటే విద్యా సంస్థలు. మీరు గుర్తుపెట్టుకోండి, గటిక అంటే విద్యా సంస్థలు, ప్రాడ్వికులు అంటే అది జ్యుడిషియల్ న్యాయానికి సంబంధించిన న్యాయ పండితులు అని చెప్పి చెప్పొచ్చు. ఇవి మాత్రం మధ్యయుగం వరకు మారవలసినవి. నెక్స్ట్, శాలంకాయనుల రాజధాని ఏది? శాలంకాయనుల యొక్క రాజధాని వేంగి. నెక్స్ట్, శాలంకాయనులు పోషించిన మతం ఏది? శాలంకాయనులు పోషించిన మతం అనేది వైష్ణవ మతము. మీరు చూస్తే ఒకే ఎగ్జామ్లు అడిగారు. శాలంకాయనుల యొక్క పోషించిన మతము అడిగారు, రాజధాని అడిగారు. ఇదంతా ఒకటే ఎగ్జామ్లో అడిగినటువంటి పరిస్థితి. నెక్స్ట్, శాలంకాయన అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? ఇది కూడా సేమ్ ఎగ్జామ్లో అడిగారు. శాలంకాయన అంటే ద్వీపకల్పం నుంచి వచ్చిన వారు. మనకి సిలబస్లో శాలంకాయనలు లేదు, కానీ 3 ప్రశ్నలు అడిగిన సందర్భంలో కవర్ చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలిపేందుకే ఈ క్లాస్ బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నెక్స్ట్, మధ్యయుగ ఆంధ్రప్రదేశంలో వర్తక శ్రేణి కేంద్ర స్థానం ఏది? అంటే వర్తక శ్రేణికి మెయిన్ ట్రేడ్ సెంటర్ అంటారు కదా, ఆ ట్రేడ్ సెంటర్గా వినుకొండ ఉండేది. ఈరోజు మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి టెస్టు కాకతీయులు, దాంట్లో ఏ ఏ వస్తువులు ఎక్కడెక్కడ దొరికేటివి అనేటివి మనం మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ప్రతి టెస్ట్ని బాగా అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేశాక అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేశాక వాటి మీద మళ్ళా షార్ట్ నోట్స్ రాసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్. నెక్స్ట్, తెలుగులో తొలి శాసనం ఏది? ఒకటి కలిమెల్ల శాసనము. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీయండి మీరు ఇప్పుడు. నెక్స్ట్, కాయస్థ అనేది వీరి కులము. కాయస్థ అనేది ఎవరికి సంబంధించిందంటే రికార్డ్ కీపర్స్, అంటే లేఖ రక్షకులు. నెక్స్ట్, ఏ జిల్లాలోని బౌద్ధ స్థావరములో తాంబయ దానము అనే పదము కనపడుతున్నది? ఏ బౌద్ధ స్థావరంకి సంబంధించి అంటే అది విశాఖపట్నంలోని బౌద్ధ స్థావరంలో తాంబయ దానము అనేటువంటి పదము కనపడుతున్నది. నెక్స్ట్, మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి? మోటుపల్లికి ఉన్నటువంటి మరొక పేరు దేశీయ కొండపట్నము. మీరు గుర్తించినట్లయితే కాకతీయుల కాలంలో మోటుపల్లి అభయ శాసనం కూడా వేశారు. అంటే అక్కడ విదేశీయుల వల్ల అక్కడ కొంచెం దాపిడిల వల్ల ట్రేడ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి గణపతి దేవుడు అక్కడ మనకి మోటుపల్లి అభయ శాసనం కూడా వేయడం జరుగుతుంది. సో అక్కడే దాన్ని దేశీయ కొండపట్నంగా కూడా మనము గమనిస్తామన్నమాట. సో ఇవి శాతవాహనులకు సంబంధించినటువంటి ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి పూర్తిగా ఉన్నటువంటి పీవైక్యూస్. నెక్స్ట్ మనము తూర్పు చాళుక్యులతో మనం డిస్కస్ చేసుకుందాము.
అలాగే ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రతి యూనిట్‌లో ఏవేవి కవర్ చేయాలి, వాటి సోర్సెస్ ఎక్కడుంటాయనేది రేపు లేదా ఎల్లుండి మనము డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల క్లాస్‌లో మనము మీట్ అవుదాం దీనికి సంబంధించి. సో, ఇంతవరకు ఎవరైనా గానీ మన యొక్క టెస్ట్ సిరీస్ రిజిస్టర్ చేసుకోకపోతే 3 అంచెలలో వెళ్ళేటువంటి ఈ టెస్ట్ సిరీస్ అనగా చాప్టర్ వైస్ టెస్ట్‌లు, సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు వెరసి మీకు మినిమమ్ 5 టైమ్స్ రివైజ్ అయ్యే విధంగా గ్రాండ్ టెస్ట్‌లని మనము షెడ్యూల్ చేసి ఉన్నాము. అంతేకాకుండా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మంచి మంచి సోర్సెస్‌ని మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో, థాంక్ యూ.